అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని యాపం, రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం. తుంబిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2కు 3లకు శంకుస్థాపన. ఎవరు అడ్డం పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులను ఆపొద్దని కోరారు. అయితే రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అద్భుతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRR నిర్మాణం వంటి ప్రాజెక్టులతో మెట్రో నగరాన్ని విస్తరించుకుందామంటూ పిలుపునిచ్చారు. రాబోయే 100 ఏళ్లలో హైదరాబాద్తో పాటు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని అంతా కలిసి రావాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద చేపట్టిన 7,360 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2, 3లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు నిన్న. మొత్తం మీద శంకుస్థాపన అయితే జరిగింది. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇక్కడ గోదావరి ఫేజ్ 2, 3 పనులకు శంకుస్థాపన అనంతరం పైలాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ రెడ్డి, గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, మహేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తర్వాత రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రకాష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులందరూ కూడా ఉన్నారు. మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి 100 రోజుల్లో పనులు పూర్తి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన సీఎం, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినట.